నంద్యాల పట్టణంలోని దేవనగర్లో ఉన్న బీసీ బాలుర హాస్టల్ భవనాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. నంద్యాల పట్టణంలోని దేవనగర్లో ఉన్న బీసీ బాలుర హాస్టల్ భవనాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మరియు టీడీపీ నాయకుడు ఫయాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని ప్రమాదకర స్థితిలో ఉండడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హాస్టల్ సిబ్బంది వేరే చోట అద్దె ఇంట్లో హాస్టల్ను నడుపుతున్నారు. హాస్టల్ విద్యార్థుల ఇబ్బంది తెలుసుకున్న ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ హాస్టల్ భవనం చాలా అధ్వానంగా తయారైందని, గోడలు, పైకప్పులు పెచ్చులు ఊడిపోతూ కొన్ని గదుల్లో పైకప్పు కూలిపోవడంతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేడు ప్రభుత్వ వసతి గృహాలు ఈ స్థితికి చేరాయని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల ప్రాణాలకు, వారి భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనం స్థానంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చేయాలని, అలాగే నూతన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు అధికారులతో మాట్లాడి నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల టౌన్ లో ఫయాజ్ గారు అలాగే నేను ఇద్దరం కలిసి ఇక్కడ బీసీ హాస్టల్ ఒకసారి సందర్శిద్దామని వచ్చాము. ఈ హాస్టల్లో ఏంటి అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయ్యి, అట్లాగే పోయిన వైసీపీ హయాంలో కూడా పాపము బీసీ హాస్టల్ మాకు బిల్డింగ్ కట్టించండి అంటే ఎవరు ఏమి పలకలేదు. కాబట్టి ఈరోజు పిల్లలు ఆనాడు స్ట్రెంత్ మనకు 300 మంది ఉంటే ఈరోజు బీసీ హాస్టల్లో స్ట్రెంత్ 50కి పడిపోయింది. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. ఖచ్చితంగా ఈరోజు ఫారూక్ గారు తర్వాత నేను ఇద్దరం కలిసి మన సవిత గారిని కూడా కన్సల్ట్ అయ్యి ఎలా ముందుకు వెళ్ళాలి, అట్లాగే దీని నుంచి ఎంపీ గ్రాంట్స్ కింద ఖచ్చితంగా ఒక 50 లక్షల వరకు రిలీజ్ చేయడం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఏమన్నా మనం నిధులు స్కీమ్స్ ఉన్నాయా, నిధులు ఏమన్నా తీసుకురాగలుగుతామా అనేది చూసుకొని ఖచ్చితంగా ఈ బీసీ హాస్టల్ ని ఖచ్చితంగా ఒక మంచి బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని మా కోరిక. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని నేను టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో చర్చించి బీసీ హాస్టల్ పునర్నిర్మాణం అయ్యేలా చర్యలు చేపడతామని, యువత విద్యా భద్రత అభివృద్ధి లక్ష్యమని, బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్, టీడీపీ నాయకులు దస్తగిరి, దిలీప్, జిల్లాల శ్రీరాములు, మిద్దె హుసేని పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఎంపీ గారితో బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎలా ఉందో పరిస్థితి. దీన్ని డెఫినెట్ గా ఎంపీ గారు హామీ ఇచ్చారు, మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. ఎస్టిమేట్ దగ్గర 4 కోట్లు ఎస్టిమేట్ వేశారు, కానీ ఆ ఎస్టిమేట్ సరిపోదు, ఇంకా డబ్బులు కావాల్సి వస్తుంది. అక్కడ కూడా ప్రామిస్ చేశారు సెంట్రల్ స్కీమ్స్ లో ఏమో ఉన్నా అక్కడి నుంచి హెల్ప్ చేస్తారని, ప్లస్ వాళ్ళ నిధుల నుంచి కూడా హెల్ప్ చేస్తారని ప్రామిస్ చేశారు. మేము డెఫినెట్ గా దీన్ని కొత్తగా కట్టి మా పీరియడ్ లోనే కంప్లీట్ చేసేటట్టు చూసి మీ అందరికీ ఇక్కడ ఉన్న పిల్లలకి ఇంకా స్ట్రెంత్ పెంచాలి. ఇది బీసీలు కాదు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరి పిల్లలకు ఇక్కడ అకామిడేషన్ వచ్చేటట్టు డెఫినెట్ గా చూస్తాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.